అనసూయ గారి స్టేట్మెంట్ ను కూడా నేను వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఆవిడ ఉన్నటువంటి ఫీల్డ్ లో, ఆవిడకి ఎదురయ్యేటువంటి పోటీ తత్వంలో, ఆవిడకి రావాల్సిన అవకాశాల్లో ఆవిడ యొక్క వేషధారణ కొంత ప్రాధాన్యతను సంతరించుకునేది. డెఫినెట్లీ ఆవిడకి అవకాశాలు ఆవిడ ఎలా ఉంటే వస్తాయో ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆవిడకి తెలుసు. అవసరం ఆవిడది, నిజంగానే దేహం ఆవిడది. ఆవిడ దేహాన్ని ఆవిడ ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి, ఆమె జీవనోపాధి కోసం, ఆమె లైఫ్ స్టైల్లో ఆమె బ్రతకడం కోసం, ఎదగడం కోసం, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడం కోసం అనేది ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో మనం ఎవరం కూడా ఇంకొకరు, నేను ఇందాక అదే చెప్పాను, ఒక తంబు ఇంకొకరితో ఏకీభవించదు, అలాగే జీవన శైలి కూడా ఒకళ్ళ జీవితం ఇంకొకరి జీవితంతో ఏకీభవించదు. ఎవరి వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి. అలాగే అనసూయ స్టేట్మెంట్ నేను ఓకే సపోర్ట్ చేస్తా. బట్ ఎట్ ఏ టైం ఆవిడ చెప్పిన దాంట్లో ఇంకొకటి కూడా, ఒక తల్లిగా నాకు ఇంకొక నెగటివ్ ఒపీనియన్ కూడా ఉంది. ఏంటి అంటే మరీ అంత స్థాయిలో అశ్లీలంగా అన్ని చోట్ల చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను నా కొడుకుని, టీనేజ్ లో ఉన్న నా కొడుకుని తీసుకుని వెళ్ళి ఒక అశ్లీలమైనటువంటి, లేదంటే పొట్టి బట్టలు వేసుకొని ఎక్కువ స్కిన్ షో చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ ని నేను చూడలేను నా కొడుకుతో, టీనేజ్ లో ఉన్న కొడుకుతో. అలాగే నా హస్బెండ్ కూడా నా టీనేజ్ లో ఉన్నటువంటి కూతురుతో పాటు వెళ్ళి చూడలేడు. అట్లాంటి కొన్ని ఇబ్బందికరమైన సందర్భాలు ప్రతి పేరెంట్ కి ఎదురవుతూ ఉంటాయి ఈ బట్టలు అనేటువంటి కాన్సెప్ట్ లో. అలాగే నేను మా వారు కూర్చొని చూడగలం ఆ విషయాన్ని. కొన్ని బంధాలతో కలిసి కొన్ని సందర్భాల్లో కొన్ని వేషధారణలు చూడలేం, ఇది క్లియర్. అలాగని మేము చూడలేకపోతున్నామంటే మా వ్యక్తిగతం, నచ్చకపోతే స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళని మీరు ఇలాగే వేసుకోండి జడ్జి చేసేటువంటి రైట్ మనకెవరికి లేదు, ఇది క్లియర్. అలాగే నాగబాబు గారి స్టేట్మెంట్ లో వచ్చేటప్పటికి